హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి ఎక్కడికెళ్తుంది అని చూస్తున్నారా? నేనైతే చెల్లె హైదరాబాద్ నుండి వస్తుంది. చెల్లెని తీసుకురావడానికైతే వెళ్తున్నా. పిల్లలస్తుర్రు. చెల్లె, నేను, పిల్లలైతే డైరెక్ట్ అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. అమ్మ వాళ్ళు పట్నాలేసుకుంటుర్రు. వీడియో మాత్రం తప్పకుండా చూడండి. చూడండి ఫ్రెండ్స్, మేము వచ్చిన తెల్లారి ఇది పండగ అడవిడైతే స్టార్ట్ అయింది. నాన్నైతే నా కొడుకుని తీసుకొని వచ్చి తోరణాలు అయితే కడుతుండు ఫ్రెండ్స్. పండగ పనులు అయితే స్టార్ట్ అయినాయి. నాన్న ప్రొద్దున వెళ్ళిండు హాస్టల్కి నా కొడుకుని అయితే తీసుకురావడానికి. ఇంతకుముందు వచ్చిండు. తోరణాలు అయితే కట్టడం అయిపోయింది. మేము పూలు కూర్చి రెడీగా పెట్టినాం. నాన్న వచ్చేసరికి పూల దండలు అయితే కడుతున్నాను. మల్లన్న పట్నాలు అంటేనే ఫుల్ పని కదా ఫ్రెండ్స్. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనైతే ఇలా చేస్తారు అన్నది ఫుల్ వీడియో పెడుతున్నా. తప్పకుండా చూడండి. వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చూస్తేనే అర్థమవుతుంది ఏంటి అనేది. ఒక్కొక్క సైడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా చేస్తారు మల్లన్న పట్నాలు అయితే. మా అమ్మ వాళ్ళ ఇంటి సైడ్కున్న మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరకు మా ఇంటి దగ్గరకు చాలా తేడా ఉంటుంది. ఒక్కళ్ళ కోసం అయితే ఎదురు చూస్తుంటే ఒక్కళ్ళు అయితే వచ్చిర్రు. ఇప్పటి నుండి పనులు స్టార్ట్ అయితే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే వచ్చి వాళ్ళు భారతిస్తారు మల్లన్న దేవునికి. ఇంట్లోకి రాలేదు ఇంకా. ఇదైతే దేవుని రూమ్లో నేనైతే పూజనైతే ఇలా చేసుకున్న. కూరడు రెడీ చేసుకొని పెట్టుకున్నా. దేవునికి సంబంధించిన సామానాన్ని రెడీగా పెట్టుకున్నాం. ఇదైతే దేవుడు లోపల. నేనైతే మల్లన్న దేవునికి తొట్లే కూర్చున్న. అదే చూపిస్తా అని వచ్చిన. చూడండి ఫ్రెండ్స్, తొట్లనైతే ఇలా కూర్చున్న. మోతిక ఆకులతో అయితే ఇంకా సూపర్గా వస్తుంది. కాకపోతే నేను మామిడి ఆకులతోనే కూర్చున్న. మోతిక ఇక్కడైతే ఎల్లమ్మ వచ్చి మళ్ళీ ఇంటి దగ్గర నుండి
దేవుణ్ణి తీసుకొని అయితే చేనులకు వచ్చినాం. గంగా స్నానానికి దేవుణ్ణి తీసుకొని వచ్చినాం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, గంగ స్నానం దగ్గర గంగ బోనం వండాలి కంపల్సరీ. చూడండి, గంగ బోనం వండి గంగా బోనం అంటారు, నైవేద్యాలు అయితే పెడుతున్నా. చూడండి, అమ్మ వాళ్ళ సైడ్ అయితే ప్రాసెస్ ఇలా ఉంటుంది. ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ దేవుణ్ణి డైరెక్ట్ ఇంట్లోకి తీసుకెళ్లారు, పందిరి మీద పెడతారు. పుట్ట బంగారం కొయ్యొచ్చిన తర్వాత మళ్ళీ పందిరి మీద నుండి దేవుణ్ణి తీసి దేవునికి మైలపూలు తీసిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి ఇంట్లో పెడతారు. అప్పటి వరకు పెట్టారు. ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత పుట్ట బంగారానికి అయితే వెళ్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు గంగ స్నానానికి వచ్చింది కదా దేవుడు, ఇంటికి వెళ్తాం. ఇంటికి వెళ్ళగానే మేము రెడీగా ఉంటారు వాళ్ళైతే, పుట్ట బంగారానికి రెడీ చేసుకొని ఉన్నారు ఇంటి దగ్గర వాళ్ళైతే. తర్వాత పుట్ట బంగారానికి వెళ్ళి వచ్చిన తర్వాత మైలపూలు తీసిన తర్వాత ఆ వీడియో చూసే ఉంటారు మీరు. చిన్న చిన్న పార్ట్స్గా ఫుల్ వీడియో పెట్టాలని అనుకున్నా. నేనైతే ఫుల్ వీడియో చేద్దామని డిసైడ్ అయ్యి ఒక్కొక్క పార్ట్గా వివరించి చెప్పుదామని అయితే నేనైతే ఫుల్ వీడియో చేస్తున్నా. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే పార్ట్ 2 పార్ట్ 3 అట్లా పెడదామని అనుకుంటున్నా వీడియో. ఇక్కడనైతే అత్తాలు వేస్తున్నాం, అయిపోయింది. దేవుణ్ణి అయితే మళ్ళీ గంపలో పెట్టుకున్నాం. అత్తాలు వేసి పట్నాన్ని అయితే పుట్ట బంగారం, మైలపూలు తీయుడ, బియ్యం సుంకించుట, మిగతా వీడియోలో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. మిగతాదైతే ఇంకో వీడియోలో అసలు